వెల్కమ్ టు ఫోకస్ 9 టీవీ. మనం ఈరోజు కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వాడపల్లి దేవస్థానంలో ఉన్నాం. ఈరోజు శనివారం కావడంతో భక్తులు విశేషంగా రావడం జరుగుతుంది. అలాగే ఈ స్వామివారిని 7 వారాల దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే నానుడిని పూర్తిగా నమ్మి ప్రజలు భక్తులు విశేషంగా రావడం జరుగుతుంది. ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఎడతెరపలేని భక్తులు ఇక్కడ ఉంటున్నారు. అలాగే వారికి చాలా అద్భుతాలు జరిగినాయని కూడా వారు మనకు తెలియజేస్తున్నారు. ఫోకస్ 9 టీవీతో పంచుకున్నారు. ఇక్కడ సదుపాయాలు కూడా కోనసీమ తిరుపతి అంటే తిరుపతిలో జరిగినట్టే జరుగుతున్నాయి. అలాగే ప్రతి శనివారం నిత్యాన్నదాన పథకం పెట్టున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది కలగకుండా ప్రతి ఏర్పాట్లు చేస్తున్నారు. దాని గురించి ఎంత ప్రసిద్ధిగాంచిందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా స్వామి విశిష్టత గురించి భక్తుల మనోభావాల గురించి తెలుసుకునే ప్రయత్నం. గోవిందపురం మనది ప్రతి శనివారం సేవకు వస్తాం. ఇక్కడ మాకు దేవుడు వెంకటమ్మ దగ్గర అంటే మాకు చాలా అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. మేము ప్రతి ఇంచుమించు లేదంటే ఒక 10 సంవత్సరాలు బట్టి వస్తుండే ఇక్కడికి మాకు సేవకు తీసుకొస్తున్నాం. ఇంచుమించు ఒక 100-120 మంది వస్తామని. ఇక్కడ మాకు వచ్చిన ఎవరు కూడా మాకు జరగలేదు అన్నది ఉన్నదండి. ప్రతి ఒక్కరు కూడా అనుకున్న పనులు మ్యాక్సిమం 100కి 90% కన్ఫర్మ్గా జరుగుతాయండి. ఇక్కడ దానివల్ల మాకు ఎటువంటిది కూడా ఇబ్బంది ఉండదండి. ప్రతి ఏదైనా సరే భోజనాలు గదులు ఒక దేనికి కూడా మాకు ఇక్కడ ఇబ్బంది అంటూ ఉండదండి. అంతే. మాది గోవిందపురం జగ్గంపేట దగ్గర అండి, జగ్గంపేట మండలం అండి గోవిందపురం. అక్కడ నుంచి సేవ తీసుకొస్తుంది. ఇక్కడ లక్ష్మి గారు అని ఉంటారండి, సిలకం గారు అని, ఆవిడ ద్వారా వస్తారండి. ఇక్కడికి ఇంచుమించు ఒక 100 మంది వస్తారండి. ఇక్కడికి 10 సంవత్సరాలు కూడా వస్తున్నారండి. క్రమం తప్పకుండా ప్రతి శనివారం వస్తామండి. ప్రతి శనివారం ఒక 100 మంది తీసుకొస్తారండి. ఏ వారం కూడా మిస్ అవ్వడం ఉండదండి. మాది రాజనగరం మండలం నరేంద్రపురం గ్రామం అండి. గ్రామం నుంచి సుమారు 3 నెలల నుంచి మా ఆటో వస్తుందండి. అక్కడి నుంచి వారం 15 మంది 20 మంది డైలీ వస్తారండి. క్రమం తప్పకుండా ప్రతి వారం వచ్చి ఈ స్వామివారి సేవలో పాల్గొని అనంతరం దర్శనం చేసుకుని 7 వారాల మొక్కులు తీర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, సేవకి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ విధంగా ఈరోజు కూడా మాకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదండి. చిలకమ్మ గారిని ఒక ఆవిడ లక్ష్మి గారు ఉందండి. ఆవిడ మేరకు ఫోన్ల ద్వారాగా మా వాళ్ళు మొత్తం జరుగుతుందండి. ఎటువంటి ఇబ్బంది లేదండి. అయితే స్వామివారి కోరిక ఏం కోరుకున్నా కానీ 7 వారాలు పూర్తి చేసి 7 వారాల అనంతరం అభిషేకం చేయించుకుంటారండి. అదే మామూలుగా అశ్వత్థ పూజ చేయించుకుంటారండి. అది అయిన అనంతరం ఎవరికైనా సరే ఏ కోరికలైనా సరే తీరటం ఖాయమని ఖచ్చితంగా జరుగుతుందని పిలుపుగా ప్రతి ఒక్కరు బయలుదేరి వస్తున్నారు. కాకినాడ దగ్గర నడుగు నుంచి వచ్చామండి. నువ్వు సేవకు వస్తా ఉంటారండి. మాకు అనుకున్న పనులు అవుతాయండి. దేవుడు సత్యమైన దేవుడు అండి. మాది కర్మంలో అండి. 7 వారాలు చేసి 7 వారాలు అన్ని నెరవేరుతాయండి. 7 వారాలు మేము ఇదే ఫస్ట్ టైం అండి సేవకి నమ్మకం అండి. 7 వారాలు చేస్తే అనుకున్నవన్నీ నెరవేరుతాయండి. లేదండి, మా ఊరాలు చాలా నన్ను అడుగుతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ చెప్పారు సార్, వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి అనేసి అందరూ చెప్పిన వాళ్ళు మేము కూడా వచ్చాము. మాకు కూడా నమ్మకం కుదిరి వచ్చాము. మాది నడపుతరండి, కరప మండలం. భగవంతుని దగ్గరికి వచ్చిన తర్వాత అందరికీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటున్నారు. అందరి నమ్మకంతో అందరూ పలు విధాలుగా స్వామిని అందరూ దర్శించుకొని అందరూ అనుభవిస్తున్నారు. కాబట్టి అది మేము కూడా స్వామివారి దర్శనం పొందాలని, మాకు అష్టైశ్వర్యాలు భాగ్యాలు స్వామివారి దగ్గర దర్శించుకోవాలని పొందాలని కోరుకొని వచ్చామండి. అదే వెంకన్న బాబు అంటే నాకు నమ్మకం ఎక్కువండి. నాకు చాలా చాలా నమ్మకం ఎక్కువండి. చాలా జరిగాయండి. అందుకనేసి నాకు ఈ దేవుడు అంటే ఇష్టమండి. ఎక్కడికైనా వెళ్తామండి. మాది రాజనగరం మండలం నరేంద్రపురం అండి. గత మేము 3 నెలల నుంచి సేవకు వస్తున్నామండి. అలాగే మేము అనుకున్న కోరికలు కూడా స్వామివారు తీరుస్తున్నారండి. అలాగే చాలా మంది నమ్మకంతోనే వస్తున్నారండి స్వామివారికి. అలాగే అనుకున్న కోరికలు కూడా తీరుతున్నాయండి. చాలా మంది గుడికి అయితే బాగా అభివృద్ధి చేశారండి. రోజు రోజుకి భక్తులు ఇంకా 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 పెరుగుతూనే ఉన్నారండి. ఇంకా ఎక్కడ ఖాళీ లేకుండానే సాయంత్రం వరకు 9 దాకా కూడా ఖాళీ ఉంటుందండి గుడి. అలాగే
అనుకున్న పనులు బాగా జరుగుతున్నాయనే వస్తున్నారండి నమ్మకంతోనే.